హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ. ప్రజెంట్ ఇప్పుడు బయట ఉమెన్స్కి ఎలా ఉంది సిచ్యువేషన్, దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఫస్ట్ మెయిన్గా అమ్మాయిలు క్యారీ చేయాల్సింది పెప్పర్ స్ప్రే, చిల్లీ పెప్పర్ స్ప్రే. మీరు ఒకసారి బయటికి ట్రావెల్ చేస్తున్నారు, లేదంటే ఆఫీస్కి, కాలేజెస్కి, లేదంటే మీ వర్క్ ప్లేసెస్ ఎక్కడికైనా సరే బయటికి సొసైటీలో వెళ్తున్నారు అంటే ఒక్కసారి మీరు మీ యొక్క సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా? జస్ట్ ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది ఒకసారి మీరు కనుక మీ సరౌండింగ్స్ గమనించండి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీరు కొన్ని బేసిక్ లాస్, అంటే మనకు బయట సేఫ్టీ ఉమెన్స్ గురించి ఉంటుంది కదా, సో అటువంటి కొన్ని బేసిక్స్ తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్లో చేసే వాళ్ళకి మనకి కొన్ని పాలసీస్లు ఉంటాయి. హెచ్ఆర్ పాలసీలో సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీ ఉంటుంది. సో ఒక ఎంప్లాయీ, లేడీస్ ఎంప్లాయీ ఎలా ఒక కంపెనీలో కానీ వర్క్ చేయాలి అనేసి ఉంటుంది. సో దాని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మన మొబైల్లో కొన్ని యాప్స్ ఉంటాయి, బీ సేఫ్ రక్షక అండ్ 112 ఇండియా, అలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి. సో అలాంటి యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన లొకేషన్ కానీ ఇంకా కొన్ని మీ మొబైల్ ఎమర్జెన్సీ యాక్సెస్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ యొక్క నియర్ బై ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోండి, ఓకేనా? యాక్సెస్ ఇవ్వండి అలాంటివి. ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు కొన్ని మిస్టేక్స్ చేసేటి నేను చెప్తాను. అవి ఏంటి అంటే, ఏదైనా ఎవడైనా బయట ఏదైనా కామెంట్ చేయని, లేదంటే ఏదైనా లైక్ టీజింగ్ చేయని, అది బేసిక్గా ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడు ఎవరు కంప్లైంట్ చేసుకోరు. లైక్ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం కానీ, బ్రదర్స్కి, సిస్టర్స్కి ఇనిషియల్గా అది చెప్తే ఆ ప్రాబ్లం అక్కడితోనే సాల్వ్ అయిపోతుంది. వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ దారి నుంచి సపోర్ట్ తీసుకోవడం, సో అక్కడితోనే క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే కొంచెం డిలే చేయడం వల్ల, లేదంటే పేరెంట్స్ చెప్తే ఏమనుకుంటారో, బ్రదర్ వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తారంటే ఎవరు చెప్పకుండా ఉంటారు. సో ఆ పర్సన్ ఎవరైతే మనకి ఇబ్బంది పెడుతుండో ఆ పర్సన్ ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అతనికి. సో దానివల్ల ఏమవుతుందంటే అది మేజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇనీషియల్గా నువ్వు కంప్లైంట్ చేస్తే అక్కడితోనే సాల్వ్ అయ్యేది, అది మేజర్గా అవ్వడానికి ఛాన్స్ ఇచ్చినట్టుగా మన నుండి అవుతుంది. అది ఒక్కసారి అవతల పర్సన్కి అడ్వాంటేజ్ అయిన తర్వాత అది ఏదైనా మేజర్ ఇష్యూ అయిందనుకో, ఇప్పుడు ఒకరు స్టార్టింగ్ కామెంట్ టీజ్ చేయడంతో సరిపోతుంది. అది పెద్ద అగత్యంకి దారి తీస్తే మాత్రం అది ఎలా అంటే ఇంకా తర్వాత మనకున్న బ్రదర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏం చేయలేము. సో నేనేమంటానంటే ఫైనల్గా ఏదున్నా చిన్నగా ప్రాబ్లం ఉన్నప్పుడే, మీకు ఏదైతే చిన్నగా ఏదైనా ఫేస్ చేస్తారో సొసైటీ నుంచి కానీ ఎక్కడ ఏదైనా సరే ఇబ్బందికరంగా ఫీల్ అవుతారో, సో అప్పుడే ఇమీడియట్గా మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి. విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్, లేదంటే ఆఫీస్, ఇవన్నీ కాకుండా మీకు ఇంకా ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ లేదు అని అనుకుంటే మనకు బయట కూడా నంబర్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి బయట, లైక్ షీ టీమ్ అండ్ నిర్భయ స్క్వాడ్ అండ్ మహిళా పోలీస్ వాలంటీర్స్, అలా ఇవన్నీ మనం అనేది ఫస్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో హెల్ప్ లైన్స్ ఉన్నాయి ఆన్లైన్లో, ఒక్కసారి సెర్చ్ చేయండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా దే విల్ సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ కామెంట్, subscribe for more like these videos. Thank you so much.